నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. త్వరలో బుల్లెట్ రైల్. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞంగా చేస్తున్నాం. ప్రధాని మోదీ. తెలంగాణలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం. మంచు తుపానుతో వెలవెల. మధ్య అమెరికా వణికిస్తున్న చలి. 10 ఏళ్ల తర్వాత అత్యధికంగా కురుస్తున్న మంచు. రాష్ట్రంలో 4,14,40,447 ఓటర్లు. సార్వత్రిక ఎన్నికల నాటికి పోలిస్తే 38,560 మంది పెరుగుదల. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. హెచ్ఎంపీవీకి కలకలం. చైనా బెంగళూరులో రేసు చొప్పున అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ. వైరస్ సోకిన ఐదుగురు నెలల శిశువులే. ఆందోళన అక్కర్లేదు, ఇది పాతదే కేంద్రం. అసాధారణ ముప్పు లేదు. అంటువ్యాధులు ఎదుర్కోవడంలో భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. శ్వాసకోశ వ్యాధుల విస్తరణ గమనించడానికి కోవిడ్కు ముందు మన వద్ద నిఘా వ్యవస్థ లేదు. ఆ తర్వాత వివిధ స్థాయిలో ఏర్పాటైన వ్యవస్థల నుంచి ఎంతో ఉపయోగకరమైన సమాచారం ఇప్పుడు లభిస్తుంది. నిఘా వల్లనే తాజా కేసులు బయటపడ్డాయి. ఆసుపత్రుల చేరికలతో పాటు ఒక నిర్దేశిత వ్యాధికరం విపరీతంగా పెరుగుతుందా అనేది చూడాలి. అలాంటిది ఏమీ లేదు కాబట్టి అసాధారణంగా ముప్పేమీ లేదు. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు పెరగడం సహజమే. ఏదో ఒక వ్యాధికరం వల్లనే కేసు పెరుగుతాయనడం ఆధారాలు లేవు. మీడియాతో ప్రముఖ సీనియర్ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్. మావోయిస్టుల ఘాతుకం. భారీ ఐఈడీతో బలగాలతో వాహనం పేల్చివేత. 8 మంది జవాన్లు, వాహనం డ్రైవర్ దుర్మరణం. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దుర్ఘటన. ఆపరేషన్ పూర్తి చేసుకుని వస్తున్న 12 వాహనాల కాన్వాయ్‌పై గురి. మృతుల్లో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ జవాన్లు. 2 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి. నడిమూరులో ఓ ఇంటిపైన సోలార్ విద్యుత్తుపై అధికారులతో చర్చిస్తున్న సీఎం. ప్రతి ఇంటికి సౌర విద్యుత్. కుప్పంలో మొదలు. త్వరలో రాష్ట్రమంతా అమలు. వాట్సాప్ గవర్నెన్స్‌తో సెల్ ఫోన్‌తోనే 150 సేవలు. పకడ్బందీగా భూములు రీసర్వే. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పొన్నవోలు కుమారుడికి ఆగమేఘాలపై గ్రానైట్ లీజ్. వైకాపా సర్కార్ జమంలో పరుగులు పెట్టిన ఫైల్. 39 రోజుల్లో సిఫార్సు. 78 రోజుల్లో ప్రాథమిక ఆమోదం. 11 నెలల ప్రక్రియ పూర్తి. శ్రీకాకుళం జిల్లా గొల్లలు కేటాయించిన వెంకటరెడ్డి. 6 గంటలు 25 ప్రశ్నలు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై సుదీర్ఘ విచారణ. కాకినాడ సీపోర్ట్ సైజులు లాగేసుకున్న కేసులు ప్రశ్నలకు సంబంధించిన ఈడీ. తెలియదు, సంబంధం లేదంటూ తప్పించుకునేలా సమాధానాలు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కేఎస్పీఎస్ఎల్ వ్యవహారంపై విక్రాంత్ రెడ్డి. వైకాపా ఎంపీ విజయ సుబ్బారెడ్డి కుమారుడు పెనగ శరత్చంద్రారెడ్డి. అరవిందో సంస్థ యజమాని మిమ్మల్ని కలుసుకున్నారంటూ కర్ణాటక వెంకటేశ్వరరావు. కేపీ రావుకు 2020 మే నెలలో మీరు ఎందుకు ఫోన్ చేశారు? కేవీ రావును బెదిరించి కేఎఫ్సీఎల్ కాకినాడ సైజులో ఓటాలు బలవంతంగా లాగేసుకునే కుట్రలో భాగంగా కాల్ చేశారా? కేఎస్పీఎల్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం పీకేపీ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్సీ మీరే రంగంలో దించారు. ఆ సంస్థ మీ నామినీ కదా. కేఎస్పీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి 955 కోట్లు ఎగవేసినట్టు తొలుత ఆడిట్ నివేదిక సమర్పించిన పీకేసీ శ్రీధర్ అండ్ సంస్థాన సంస్థ. కేఎస్పీఎల్ 41.12% ఓటాల అరబిందో పరంగా కాగానే ఎగవేత 9.3 కోట్లంటూ నివేదిక వెనక మీరు ఉన్నారా? ఇలా అనేక ప్రశ్నలు వేశారు. నల్లమల్ల అడవిలో భూగర్భ సొరంగం. దాదాపు 20 కిలోమీటర్ల పొడవున నిర్మాణం. లోపలికి వెలుపలికి మార్గాలు, అడవులు బయటకు. గోదావరి బస్కచర్ల అనుసంధానం కోసం ప్రతిపాదనలు. వైదొలు వైదొలుగుతున్న కెనడా ప్రధాని ట్రుడో ప్రకటన. వారసుని ఎన్నుకునేదాకా కొనసాగుతారని వెల్లడి. రేస్లో మార్క్ కార్నీ, లీ బ్లాంక్. ఎన్వేర్లో 33 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్. చెమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరుతో జరిగిన అక్రమాలు ఇదే తంతు. మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ అండదండలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఇందుకోసం డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బీ ముఖేష్ కార్యక్రమం ఉపాధి కల్పన ధ్యేయంగా విద్యావస్థల సంస్కరణలు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పేర్ని నాని ఖాతాకు సొమ్ములు బదిలీ. గోదాముల వద్ద ఆయన పర్యవేక్షణ ఆధారాలు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు అరెస్ట్ చేయాలని కుట్రలు పండుతున్నారు. తన భార్య పేరిట ఉన్న గోదాంలో రేషన్ బియ్యం కలిగిన తన వ్యవహారం. ఇటీవల మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటకృష్ణయ్య నాని చేసిన వ్యాఖ్యలు ఇవి. 2 సార్లు పదవిలో ఉంటే ఓ విడత విరామం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంగా హాజరైన మంత్రి లోకేష్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నివాసంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు భీమవరంలోని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం ఇంట్లో కూటమి నేతలు వేర్వేరుగా మాట్లాడారు. 2 పర్యాయాలు ఒక పదవిలో కొనసాగిన తర్వాత ఉన్నత పదవికైనా వెళ్ళాలి, లేదా ఒక విడత ఖాళీగా అయినా ఉండాలి. పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేను కూడా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తగా పనిచేయాలి. అందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకుంటాం. దీని వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసేవారు పొలిట్ బ్యూరో వరకు వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ బలపడుతుంది. నెల రోజుల్లో నామినేటర్ పదవులు భర్తీ చేస్తాం. ఎలాంటి షరతులు లేకుండా ఎన్డీఏలో తెదేపా కొనసాగుతుంది. 3 పార్టీల కలయికతో రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. రేరా నిబంధనలకు సులభతరం. అనుమతులు ఆన్లైన్లో పురపాలక మంత్రి నారాయణ. విశాఖ వేదికగా ప్రగతి వీచిక. ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మొత్తం ప్రాజెక్టుల విలువ 2 లక్షల కోట్ల పైనే.
పూచికత్తు ఉత్తర్వులపై హైకోర్టుకు జగన్. పాస్పోర్టు ఎన్ఓసీ జారీ చేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థన. ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్. త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు. ఎక్స్‌ప్రెస్ వేలు, మెట్రోలో ఎయిర్‌పోర్టులకు అనుగుణంగా రైలు వేగం పెంచుతాం. చల్లపల్లి రైల్వే టెర్మినల్ స్థానికంగా పరిశ్రమాభివృద్ధికి బీజం. టెర్మినల్ జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా కార్యక్రమ నిర్వహణ. సరికొత్త శిఖరాలకు భారత్, అమెరికా బంధం. ప్రధాని మోదీ వెల్లడి. ఆయనతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు సలీవాన్ భేటీ. ఇళ్లకు వైరస్ భయాలు. ఒకే రోజు 11,00,000 కోట్ల సంపద గల్లంతు. ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్ బ్యాంకుల షేర్లు డీలా. 78,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్. $85.68. జనరిక్ మందుల కొనుగోలు 7%. ప్యాకింగ్ తీరుతో అనుమానం. రోగులు వెనుకంజ. మార్పులు తెస్తేనే ప్రజాదరణ పెరిగే అవకాశం. పీఎం జన ఔషధ మందులు కాస్త నయం. అనీసా కార్యాలయం వద్ద హైడ్రామా. తమతో పాటు న్యాయవాది అందించాలని కేటీఆర్. అంగీకరించని అధికారులు. లేఖిచ్చి వెనుదిరిగిన మాజీ మంత్రి. తుమ్న రావాలంటూ మరోసారి ఏసీబీ నోటీసులు. ఓఎన్జీసీకి టోకరా. 5 ఏళ్లలో 370 కోట్ల కుచ్చుటోపీ. కడప వ్యాపారుల సిండికేట్ నయాదందా. బైరసిటీ సరఫరాలో గోల్మాల్. సి గ్రేడ్ను కొని బి గ్రేడ్కి అమ్మకం. ఎండీసీ నుంచి టన్ను 2,000 చొప్పున కొనుగోలు. ప్రాసెస్ చేసి 12,000కి అమ్మకం. టన్నుపై 5,200 మేర దోపిడీ. జగన్ పాలనలో దర్జాగా దగా. కార్పొరేషన్ అధికారులతో కుమ్మక్కు. తెరవెనుక కడప వైసీపీ నేత్ర పాత్ర. కాకినాడ నుంచి సండూరు దాకా విజయసాయిపై ఈడీ ప్రశ్నల వర్షం. కాకినాడ డీల్పై సుదీర్ఘ విచారణ. అనూహ్యంగా సండూరుపైన ప్రశ్నలు. పెట్టుబడులు ఎక్కడవని ఆరా. తెలియదు, గుర్తులేదు అని దాటవేత్త. ఏ2గా ఎడిటర్గా ఉంటూ తెలియదంటే ఎలా అని ఈడీ ప్రశ్న. పోర్ట్ సైజులపైన సూటిగా ప్రశ్నలు. అవసరమైతే మళ్ళీ పిలుస్తామన్న ఈడీ. కరెంట్ బిల్లుల భారం ఇక ఉండదు. మీ కరెంటుతో మీకే ఆదాయం. సీఎం. కుప్పంలో సీఎం షూర్గర్ శ్రీకారం. 3 రోజుల పర్యటన కోసం కుప్పం రాక. ద్రావిడ్ వర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 ఆవిష్కరణ. వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గాభివృద్ధి ప్రజెంటేషన్. నెట్ జీరోపై కాన్పూర్ ఐఐటీతో ఎంఓఎం. చిగులపల్లితో ప్రకృతి సాగు రైతులతో ముఖాముఖి. రాత్రి 4 మండలాల టీడీపీ నేతల శ్రేణులతో భేటీ. టీచర్ల పనితీరులకు పాయింట్. దాని ఆధారంగా బదిలీలకు పెద్దపీట. సబ్జెక్టు వారీగా వేర్వేరు ప్రయాణికాలు. పీటీలకు స్పోర్ట్స్, సైన్స్ టీచర్ల ఫెయిర్. గణిత ఉపాధ్యాయులకు ఒలింపియాడ్. భాషా టీచర్లకి వేర్వేరు ప్రతిపాదికలు. పనితీరు పోటీపడేలా సరికొత్త ఆలోచనలు. బదిలీ చట్టంపై పాఠశాల విద్యాశాఖ కసరత్తులు. పెరిగిన ఏపీ తీరం పొడవు. తాజా లెక్కల ప్రకారం 1,053.07 కిలోమీటర్లుగా తీరం. 1970 లెక్కలతో పోలిస్తే 73.7 కిలోమీటర్లు పెరుగుదల. దేశం మొత్తం 11,098.81 కిలోమీటర్ల తీర ప్రాంతం. గతం కంటే 40% పెరుగుదల నమోదు. మలుపులు, వంపులు లెక్కలతో పెరిగిన పొడవు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడి. రియల్ నిబంధనలు సరళతరం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పుంజుకునేలా చర్యలు. బిల్డర్, డెవలపర్ నిబంధనలు పాటించాలి. 2 రోజుల్లో భవన నిర్మాణంలో కొత్త రూల్స్. పెండింగ్లో ఉన్న డీడీఆర్ బాండ్లు జారీ. మీడియాతో మంత్రి నారాయణ. ఏపీలో రైరా పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. పీటీఎస్లో సమస్య కేంద్రం దృష్టికి. ఢిల్లీ వెళ్లి రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చ. రాష్ట్రంలో కనీసం 63 చోట్ల ఏటీపీఎస్లు ఉండాలి. కర్ణాటక ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది. ఏపీలోనూ ఏర్పాటు సహకరించాలని విజ్ఞప్తి. ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్ష కేంద్రం ఆటోవాళ్లకు బాగా దూరం అవుతున్నాయి. శివక్షేత్రం శ్రీశైలం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఫిట్నెస్ సెంటర్లో ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రంలో వాహనదారులు చేసిన విన్నపాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర రవాణా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అన్ని రాష్ట్రాల రవాణా మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కేంద్ర మంత్రి గడ్కరీ ఢిల్లీ సమావేశం ఏర్పాటు చేశారు. సామాజిక సేవ అంటూ 200 కోట్లు కొట్టేశారు. ఏపీ, తెలంగాణ, ఒడిశాలో భారీగా మోసాలు. గుంటూరు ఎస్పీ ఆశ్రయించిన బాధ్యతలు. తుర్కా కిషోర్కు రిమాండ్. అతడి సోదరుడు శ్రీకాంత్ కూడా. మార్చిలో 2022లో టీడీపీ కార్యాలయం, నేతల వాహనాలు ధ్వంసం. 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయాధికారి. గుంటూరు జైలుకు తరలింపు. థర్డ్ పార్టీ ఫండ్ కంపెనీ అంటూ నమ్మించి అనేక స్కీములు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అమాయక ప్రజల నుంచి సుమారు 200 కోట్లు వసూలు చేశారు. తీరా డబ్బులు లేవని అడిగితే అదిగో ఇదిగో అంటూ మాయమాటలు చెప్తున్నారు. దీంతో మోసపోయి గ్రహించిన కొందరు బాధితులు సోమవారం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్కు ఎదురుదెబ్బ. పాస్పోర్ట్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. గడువు ముగియడంతో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశం. థ్యాంక్ యూ.